పూర్ణం పూర్ణం వారం రోజుల్లో వస్తానన్నారు. 2 వారాలకు వచ్చాను అంతేగా. ఎంతో మీకే తెలియాలి. ఇదిగో ఈ ట్రిప్ లో నేను సాధించుకొచ్చిన లిస్ట్ అంతా చెబితే నా మొగుడింత గ్రేటా అని ముద్దెట్టుకుంటావు. అవునవును, మాటలకేం తక్కువ లేదు. మాటలని కొట్టిపారేయకు. ఈ రోజున హైదరాబాద్ లో మన మాటకంత విలువ ఉందంటే కారణం ఏమిటంటావు? మాటలేనే పిచ్చికోనా. వ్యాపారంలో పైకి రావాలన్నా, వ్యవహారంలో నెగ్గాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా మాటలేనే పెట్టుబడి. పూర్ణం, మాటలంటే గుర్తొచ్చింది. మాట్లాడితే రూల్స్ రెగ్యులేషన్స్ తెగనిలుగుతాడే ఆ పంచాయతీ ఆఫీసర్ దెబ్బకి ట్రాన్స్ఫర్ చేయించేశాను. అంతేనా, రైల్వే స్టేషన్ నుంచి రామాపురానికి శాంక్షన్ అయిన తారు రోడ్డుని మధ్యలోనే అడ్డగించి మన ఊరికి మళ్లించేశాను. నేను ఊళ్ళో ఉన్నా లేకపోయినా కుర్రకారు భయభక్తులతో నడుచుకోవాలనే ఉద్దేశంతో రచ్చబండ దగ్గర నా విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొచ్చాను. ఇదేమిటే కమ్మని కాఫీ ఇస్తామనుకుంటాను. అంతకంటే కమ్మని వార్త, మన గిరిలత తిరిగి వచ్చారండి. ఎవరు? మీ అన్నయ్య పిల్లలా? అవునండి, గిరి ఇప్పుడు లాయరు, బిఏబిఎల్. లత చిన్నప్పుడు ఇలా నరంలా ఉంటేదా, ఇప్పుడు కుందన బొమ్మలా తయారైందండి. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు పూర్ణం. మీరు ఆ మాట అంటారని నాకు తెలుసండి. మాట అనడం కాదే, చేసిన తప్పు దిద్దుకోవాలంటే వాళ్ళ మంచి చెడ్డలన్నీ మనమే చూడాలి. ఏమండి, దానికేమో మన ఇంట్లోనే ఉండిపోవాలని వాడికి అభిమానం ఎక్కువగా. అత్తయ్య, మా ఇంటి తాళాలు ఇలా ఇవ్వన్నాడు, చచ్చినా ఇవ్వనురా అనాలనుకున్నాను, కానీ ఇచ్చేశాను. ఎందుకో తెలుసా, నా పుట్టిల్లు మళ్ళీ కళకళలాడుతూ ఉంటే చూడాలని. మంచి పని చేశావు. సరేగానే పూర్ణం, మురళి ఎప్పుడు వస్తున్నాడు? వాడొచ్చి 2 రోజులు అయిందిగా. గుడ్. నేనే టెలిగ్రామ్ ఇద్దాం అనుకున్నాను. ఎందుకు? ఎందుకేమిటే, ఎల్లుండి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పెళ్లి వాళ్ళ? అదేమిటే అలా ఆశ్చర్యపోతావు? ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ భీమారావు లేడు, అనుకోకుండా మన హైదరాబాద్ లో కలిశాడు. కలిసిన వాడు ఊరుకోవచ్చా? ఆ చెయ్యి ఇలా ఇవ్వండి అన్నాడు, ఇచ్చాను అంతే. మన ఇద్దరం వియ్యంకులం కావాలి అన్నాడు. మావాడికి అప్పుడే పెళ్లి ఏమిటయ్యా అన్నాను, వినిపించుకుంటేనా? మధ్యలో మినిస్టర్ గారు ఒకరు, చూడు శ్రీనివాసరావు, అవకాశాలు అనుకున్నప్పుడల్లా రావు, జార విడుచుకోకు అన్నారు. ఒక్క క్షణం ఆలోచించాను, ఒప్పేసుకున్నాను. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. పూర్ణం, నేను మాటిచ్చాను. నేను మాటిచ్చానండి. సావు బ్రతుకుల్లో ఉన్న నా అన్నయ్య చేతిలో చెయ్యేసి, అన్నయ్య నీ బిడ్డను నా కోడల్ని చేసుకుంటానని ఎప్పుడో మాటిచ్చానండి. అంటే చచ్చిన వాడికి నువ్వు ఇచ్చిన మాట కోసం 10 మందిలో ఈనాడు నాకున్న పరువు ప్రతిష్ట అన్ని నాశనం చేసుకోమంటావా? అలా అన్నండి, కాస్త ముందు వెనక ఆలోచించమంటాను. మనంతట మనం పెంచుకున్న ప్రతిష్ట కోసం రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య ఆత్మకు క్షోభ తలపెడితే దేవుడు మనల్ని క్షమించడు. మనం తెంచుకున్నా తెగిపోకుండా మన మీదే ఆశలు పెంచుకొని మనల్ని వెతుక్కుంటూ వచ్చిన పసివాళ్లను గడపల నుండి గెంట వేయడం న్యాయం కాదండి, న్యాయం కాదు. పూర్ణం, నేను ఈ అంతస్తుకు చేరుకోవడానికి 30 ఏళ్లు పట్టింది. నువ్వెంత ఏడ్చినా లతకి మురళికి ఈ పెళ్లి జరగదు. బాబు, దుర్గాపురం ఇదేనా అండి? ఏంటి దూరం తప్పిపోయిందా? బండిల దొడ్లో ఉంటుంది, పోయి చూడు. చెవిటి మేడంలో ఉంది, బాగుంది. అమ్మా, లాయర్ గిరిగారి లెక్కడమ్మా. ఏమో, నేనెవరో నీకు అమ్మలా కనపడుతున్నానా? చచ్చాం. గేదిగారులు గిరిగారి లెక్కడా? పోపడకండి. ఏం కావాలండి? ఏమక్కర్లా, లాయర్ గిరిగారి లెక్కడా అని చూస్తున్నా. అంటే లెక్కన్నయ్యా, అది ఒక కనపడుతుంది చూడండి, కాలవతల పెంకుటిల్లు, అదే. కన్నీరు చాలా విలువైందమ్మా. అయినా ఇప్పుడు ఏమైంది? ఏమీ కాలేదన్నయ్య. పూల కుండీలో ముచ్చటగా మొలకెత్తిన లత మొగ్గ తొడకుండానే ఎండిపోయిందన్నయ్య. అది ఎండిపోవడం కాదమ్మా, ఎండ వేడికి వాడిపోయింది. నీడకు లాగి కాస్త నీళ్లు పోస్తే క్షణంలో కలకలాడుతుందమ్మా. అన్నయ్య,
కన్నీటితో మొక్కలు చిగురించవమ్మా. మురళి నిన్నంతగా ప్రేమించిన తర్వాత మావయ్య ఏం చేస్తాడమ్మా? మావయ్య నీకు తెలీదు అన్నయ్య, ఒట్టి పెరిగివాడు. ఎలా నీ అన్నయ్య మాత్రం పిరికివాడు కదమ్మా. నవ్వమ్మా, ఎచ్చిబుచ్చి పిచ్చి చెల్లాయి. నోరుమై, నోరు విప్పి మాట్లాడే యోగ్యత లేదు. నువ్వు ప్రేమించావా? నా మాట అబద్ధమైతే అమ్మని అడగండి. కరెక్ట్. ఏమే, నీ బాణం పనిచేయలేదని కొడుకును ప్రయోగించావన్నమాట. ఆ బాణాలు ప్రయోగాలు మీకే తెలియాలి. లేకపోతే ఏమిటే, ఆ పిల్ల ఊళ్ళోకి వచ్చి వారం రోజులు కాలేదు, అప్పుడే వీడు ప్రేమించాట, పెళ్లి చేసుకుంటాట. నాన్నారండి, నేను ప్రేమించింది ఇక్కడ కాదు, పట్నంలో. ముందు బస్ స్టాప్ లో, తర్వాత బట్టల షాప్ లో, ఆ తర్వాత సినిమా హాల్లో, ఇంకోసారి బీచ్ లో. అయిందా? ఇంకా ఉంది నాన్నారండి. 3 సార్లు కల్లో కూడా ప్రేమించాను. స్కూటర్ కొన్నది, స్తంభాన్ని గుద్దుకున్నది లత కోసమే నాన్నారండి. లత కూడా నన్ను ప్రేమిస్తుంది నాన్నారండి. నా అన్నారండి, మేమిద్దరం పెళ్లి చేసుకుంటా ఉన్నా అన్నారండి. నా నిర్ణయం మారదు. బావా, నీ జ్ఞాపకం ఉందా? ఆ రోజు నువ్వు నేనెవరో తెలియకుండానే నా వెంట పడ్డావు. నేను ఆగితే నేను ఆగాను, ఎందుకో తెలీదు. నాకు తెలీదు. ఒకరోజు నువ్వు నా కళ్ళలోకి సూటిగా చూసావు. తీసి లంపకాయ కొట్టాలనుకున్నాను, మనసు రాలేదు. బహుశా అప్పటికే నువ్వు నా బావని మనసుకు తెలుసేమో. లత, నువ్వు మొదటిసారి నాతో మాట్లాడావే, అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? నా అంత అదృష్టవంతుడు ఇంకెవ్వరూ లేరనిపించింది. స్కూటర్ మీద నువ్వు నా పక్కన కూర్చుని నా భుజం మీద చేయి వేయగానే అలాగే ఆకాశంలో తేలిపోతున్నట్లు అనిపించింది. బావా, నన్ను ఎంతగా ఆరాధిస్తున్న నువ్వు నా బావ అని తెలియగానే నన్ను నేనే మర్చిపోయాను. ఈ లోకం నువ్వు నా ఆనందం అంతా నాదైనట్టే పొంగిపోయాను. లత, ఓ పని చేస్తే? చెప్పు బావా, మన కోసం మనం ఏమైనా చేద్దాం. అయితే లే, వీళ్ళందరికీ దూరంగా ఎక్కడికైనా పారిపోదాం. అలాగే పద బావా. ఆగండి. అన్నయ్య, కొండంత అండ నేనుండగా పారిపోవలసిన కర్మ మీకేం పట్టిందమ్మా? మావయ్యే కాదు, ఊరంతా ఎదురు తిరిగినా సరే మీ పెళ్లి జరిగి తీరుతుంది. నిజమమ్మా, మీ పెళ్లి జరిగి తీరుతుంది. అన్నయ్య, బాబు, అది కొట్టమోక బాబు. మంద చెదిరిపోతే మనలేసుకోలేక దుంప తెగిపోద్ది. సరే తోల్పాలో. సరే తెర్రే, సరే తెర్రే, సరే తెర్రే, సరే తెర్రే, సరే తెర్రే, సరే రే పరతాలా. పెద్ద పెద్ద వాళ్ళంతా ఊళ్ళోకి వస్తున్నారు. మళ్ళా ఓట్లు గారా ఎరిమోహమా? పేషెంట్ గారి ఇంటికి పెళ్లి చూపులు వస్తున్నారు. పరతాలా, నా చెలికి అడుగుతాను, మందిడిచి నువ్వు ఎప్పుడు ఎల్లవగందా? ఇలాంటి విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తురా? అరమొద్దు నా కొడక. ఏ కూజావుని పేషెంట్ గారు పాలేరు ఈ ఆటను తీసుకెళ్ళాడు. ఎందుకు?
దాన్ని తెగేసి పెద్దవాళ్ళందరినీ మేపడానికి కదా. అయితే ప్రెసిడెంట్ గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా? ఒరే ఇడియట్, పెళ్లి ప్రెసిడెంట్ గారికి కాదురా, వాళ్ళ అబ్బాయికి. ఎవరికా? ఆ పిచ్చోడు కా? ఏట్రా బాబులు, పిచ్చో ఆళ్ళు చూసుకుంటారు. అయినా పెద్దోళ్ళు కదా మనకెందుకురా? సరే ఆడి మాట్లాడండి, మీరు పదండి పదండి. అమ్మగారండి, మా చిన్నబాబు గారికి అండి ఆడు చెప్పినంత పిచ్చి ఏం లేదండి. అమ్మకో పున్నానుకో తప్ప మిగతా రోజుల్లో ఎవరిని కరువుడండి కరువుడండి. ఎందుకు అలా అబద్ధాలు కొత్తా? చెన్నై నన్ను కాటేసింది నిన్ను కాక మొన్న అయాల అమాస కాదు ఆ పొన్నమే. బాబా 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 మీరు చెప్పండి, మొన్న పున్నమా? ఏవండి? అన్నీ వింటున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఇలా ఏం బాబు ఇవన్నీ నిజమా? చెప్పు. చస్తే చెప్పను. 100 అబద్ధాలు ఆడేది సరే ఓ పెళ్లి చేయమన్నారు. చెప్పడం మొత్తం అంతా చెప్పేస్తాను. నోరు ఊరే చెప్తున్నా కొడుక. జుట్టు పీక్కుంటానని బట్టలు తీసుకుంటాను నేను చెప్పానా? అచ్చిపోయి చేతిలో పెడితే అసలు వదిలేసి తొక్కుతుంటాను నేను చెప్పానా? ఎట్లా ఏంటండి? కానయ్యో ఎరగోగలకి సరిపోయింది. ఎరుగుంటే మోసరాకు వండారు ముందే చెప్పేవాళ్ళు. ఏవండి విన్నారా? అన్నీ విన్నాను, అబ్జర్వ్ చేశాను. డ్రైవర్ ముందుకు పోనీ. సరే 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 సరే. ఒరే రామయ్య, అంతలా భీమారావు మనతోనే విజయం అందాలని తహతహలాడ్డానికి కారణం ఏమిటో నీకు తెలుసా? తెలియదు. నీకు తెలీదు. స్టేటస్ రా, స్టేటస్. స్టేట్ లెవెల్లో మనకుండే స్టేటస్. ఓహో, దయచేయండి దయచేయండి దయచేయండి. ఇప్పుడే మీ మాట అనుకుంటున్నాను, దయచేయండి. రండి అమ్మా, రండి, అలా కూర్చోండి. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. పూర్ణం పక్కనే ఉన్నానండి. ఓహో, ఇలా ఉండబట్టేనే ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని పార్వతీ పరమేశ్వరులు అనుకునేది. ప్రయాణం బాగా సాగిందండి? ఊరు పొలిమేర వరకు బాగానే సాగింది కదా. మిగతా విషయం మర్చిపోండి. తీసుకోండి తీసుకోండి. అబ్బాయిని పిలిపించండి. ఇక్కడే ఉన్నాను. మురళి రాబాబు. పెద్దవాళ్ళంటే భయభక్తులు ఉండడం మంచిదే, కానీ మరీ అంత కాదు. రా కూర్చో కూర్చో కూర్చో. భీమారావు గారు, మీ అల్లుడు కూడా మీలాగే మితభాష చూస్తున్నారుగా. అన్నీ చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. వనజాక్షమ్మ, అదృష్టం అంటే నీదే. ఎందుకంటావా? ఈ కాలపు కుర్రాళ్ళలాగా మీ అల్లుడికి పిచ్చి పిచ్చి ఆశలు ఏవీ లేవు. చూడండి బాబు గారు, నాదొకటే పట్టుదల. మీ స్టేటస్ కి నా స్టేటస్ కి తగ్గట్టుగా వచ్చే ఎలక్షన్ లో మన మురళిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలనుకుంటున్నాను. ఏమంటారు? అన్నీ వింటున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక మా వాడిని గురించి నేను చెప్పడం కంటే మీరు తెలుసుకోవడమే మంచిది. మనం బావగారు చూడండి, బావగారు ఇలా చూడండి. అన్నీ చూశాను, అబ్జర్వ్ చేశాను. బావగారు, తెలిసి పిచ్చోడి కట్టుబెట్టి మా అమ్మాయి గొంతు కట్టడానికి మేము సిద్ధంగా లేవు. ఏమండి, నేను చెప్పేది కాస్త వినండి. ఇంత దూరం వచ్చాక పెళ్లి ఆగిపోతే మావ ఎంతసేం కావాలి, మా బావ బ్రతికేం కావాలి? బావ అంటున్నావుగా, నువ్వే కట్టుకుని 100 ఏళ్ళు ఊరేగు. పదండి.